పవన్ కళ్యాణ్ గారి మానసిక పరిస్థితి అన్నది అగమ్య గోచరంగా మారిపోయింది. ఈయన ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లా. నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఆ సంభాషణ మొత్తం విన్నాక సాధారణ ప్రజలకి మాత్రమే కాదు, ఈవెన్ డాక్టర్లకు కూడా ఆయన మానసిక పరిస్థితి మీద కొన్ని అనుమానాలు అన్నవి కలిగే పరిస్థితులు క్లియర్గా కనిపిస్తున్నాయి. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు విన్నాక నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఒకే సంభాషణలో ఆయన కాంట్రాడిక్టరీ ఒక స్టేట్మెంట్ అన్నది ఇచ్చారు. సరే, నేను ఒక వీడియో అనేది ప్లే చేస్తాను, మీరు ఆల్రెడీ చూసి ఉన్నా కూడా దయచేసి మళ్ళీ ఒకసారి చూడండి. ఈ వీడియోలలో డేట్లతో సహా నేను ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా మీరు ఈ డేట్లని కూడా గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి మాటలని గమనించాలి, దాంతోపాటు ఈ డేట్లని కూడా గమనించాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముందుగా మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ చూసుకుంటే 23/9/2024 రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఇక్కడ వినండి. 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు ఇలాంటి అపవిత్రం జరిగింది. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు తనకేసుకొస్తారు? రాకండి. తిరుపతి లడ్లు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణ. ఎప్పుడు చేసిండు? 23/9/2024 రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిండు. సరే, దాని తర్వాత 4వ తారీఖు ఇదే నెల ఫిబ్రవరి 4, 2026 రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వినండి. అడల్ట్రేషన్ జరిగిందని చెప్పారు. మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారి చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు నాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్ ఇక్కడ. జనంలో ఉన్న మాట చెప్తాను సార్. ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదు. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్లు కలపని, ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. మాకేమనిపించింది అంటే ఈ వీడియోలో అంటే 2024 9/23/2024 ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి 3, 2026 రోజు ఏమంటాడు? మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా ఎలిగేషన్స్ చేసినామా? ఆయన ఏమన్నా కూర్చొని చేయమంటాడా? ఎవరైనా చేస్తారా ఇట్లా? నేను ఎప్పుడు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేసింది ఈయననే. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేనేమీ అనలేదు అని చెప్పేది ఇతనే. సరే, ఇది జరిగిపోయింది. 3వ తారీఖు ఫిబ్రవరి ఈ నెలలో జరిగింది. నిన్న సభలో మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు, నిన్ననే ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లు నేను చూపిస్తాను, వినిపిస్తాను. దయచేసి కొంచెం జాగ్రత్తగా వినాలి, మీరు చూడండి. ఏదైనా సరే ఇన్నోవేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఇప్పటికి ఒక్కొక్కరు ఒకలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. కల్తీలు కూడా అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయచ్చు అని చేసి చూపించారు. సభ సాక్షిగా చెప్పి ఇది సభలో మాట్లాడిన మాటలు. గత ప్రభుత్వం ఇన్నోవేషన్ గా చేశారు, లడ్డూని కల్తీ చేశారు నెయ్యిని అని చెప్పేసి నిన్న సభలో మాట్లాడుతూ అదే సంభాషణలో ముందుకెళ్ళాక మళ్ళీ ఈయన ఏం మాట్లాడిండో విన్న తర్వాత ఈయన మానసిక స్థితి ఏంటో ఒకసారి మీరే చెప్పాలి, వినండి. చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. ఇదే సంభాషణలో నిన్ననే 24వ తారీఖు ఫిబ్రవరి 2026, 24వ తారీఖు ఫిబ్రవరి 2026 ఇదే సంభాషణలో కొంత ముందుకెళ్తే ఇక్కడ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు. ఈ గత ప్రభుత్వం వ్యక్తులు ఇన్నోవేషన్ చేశారు. కల్తీలు కూడా అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయచ్చు అని చేసి చూపించారు. సభ సాక్షిగా చెప్తున్నాను, తెలియాలి. ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. ఇదే సంభాషణలో ఆయన చెప్పిండు గత ప్రభుత్వం చేసింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అలిగేషన్ మోపిండు. మరి ఇదే సంభాషణలో నేను ఎక్కడ చెప్పలేదు అంటాడు. అంటే ఏ మానసిక స్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు? ఒక రాజకీయ నాయకుడు మానసికంగా, సైకలాజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి ఒకే సంభాషణలో 2 మాటలు, కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అంటారు లీగల్ భాషలో దీన్ని. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబాండాలు మోపిస్తాడు, రెండో వైపు నేను ఎప్పుడు చెప్పలేదంటాడు. ఎక్కడికి నాకు అర్థం కాదు ఆయన మాటల్లో. ఇది
మొదటిసారి జరగలేదండి. పవన్ కళ్యాణ్ గారి ప్రతి సంభాషణలో ఇదే జరుగుతుంది. ఒకసారి ఒక మాట, మరొకసారి మరొక మాట. ఇంకొక చిన్న ఉదాహరణ చూపిస్తాను మీకు. ఈరోజు ఒక మాట చెప్పి రేపు ఇక్కడ చూడండి చూపిస్తాను. యు నీడ్ లీడర్షిప్ కెపాసిటీ అట్ ఎవ్రీ లెవెల్. అది నాకు డెవలప్ చేయడానికి ఒకటి వల్ల కాదు. అది నాకు అంత శక్తి, కొన్ని కోట్ల మందిని వ్యవస్థీకృతం చేసే శక్తి నా ఒక్కడి దగ్గర లేదు. అంత శక్తి నా దగ్గర లేదు. కొన్ని కోట్ల మందిని వ్యవస్థీకృతం చేసే శక్తి నా దగ్గర లేదని ఎప్పుడు అన్నాడు? 29 ఆగస్టు 2025 రోజు అన్నాడు. మరుసటి రోజు 30 ఆగస్టు 2025 రోజు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? వినండి. ప్రతి కార్యకర్తని చాలా ఎఫెక్టివ్ లీడర్స్ గా గ్రూమ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేనే ఎందుకు మాట్లాడుతున్నానంటే మేము అనే పదం కూడా నేను వాడట్లా. ఒకటి వల్ల కాదు. అది నాకు అంత శక్తి, ఇది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, మానసిక పరిస్థితి. ఒక రోజు ముందేమో నా దగ్గర ఆ శక్తి లేదంటాడు, మరుసటి రోజు నేను తీసుకుంటున్న బాధ్యత నేనే చేసి చూపిస్తా అంటాడు. అర్థం కాని పరిస్థితి, అర్థం కాని దుస్థితి. ఎంత దుస్థితిలో ఉన్నాము అంటే వీళ్ళు తిరుమల లడ్డు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏమీ లేదు, ఏమీ లేదు, అయినా కూడా టార్గెట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి మనసులో ఒక భయం అనేది మొదలైంది. అరే కొడుకును పక్కన పెట్టి నన్ను వాడుకుంటున్నాడే, రేపు పొద్దున ఏదైతే నాకు అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఈ నెల ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అయింది, ఇదే సంవత్సరంలో. రేపు పొద్దున్న వాడుకోవచ్చు నా స్టేట్మెంట్లను. నేను నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనలేదు, ఆ రోజు కూడా అన్నా అని చెప్పేసి వీడియో ప్రూఫ్స్ ఉంటాయని చెప్పేసి ఒక మాట అటు అంటున్నాడు, ఒక మాట ఇటు అంటున్నాడు. ఒక కాలు అడుపెట్టిండు, ఒక కాలు ఇడిపెట్టిండు. ఇది పవన్ కళ్యాణ్ గారి మానసిక పరిస్థితి. అండ్ అది కాకుండా మతాల మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం. మీకు జనసేన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియో అన్నది నేను చూపిస్తాను. ఇది జనసేన ట్విట్టర్ హ్యాండిల్లో వీడియో. ఇది కూడా నిన్నటి వీడియోని అసెంబ్లీలో మాట్లాడి నేను వినండి. ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన వినండి. ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు, వేరే ఏ దేవత అయితే. ఈయన కంపేర్ చేస్తాడు, ఈ రెచ్చగొట్టడానికి కంపేర్ చేస్తాడు. సాధారణంగా రాజకీయ నాయకుడు ఏమన్నాడు? ఇస్లాంకి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, జీసస్కి జరిగిన, ఎవరికి జరిగినా నేను ఇలాగే స్పందిస్తా. హిందువులకు జరిగినా నేను ఇలాగే స్పందిస్తా, ముస్లింలకు జరిగినా నేను ఇలాగే స్పందిస్తా, క్రిస్టియన్లకు జరిగినా నేను ఇలాగే స్పందిస్తా, పంజాబీలకు జరిగినా నేను ఇలాగే స్పందిస్తా, బౌద్ధిజం జైనిజం జరిగినా నేను ఇలాగే స్పందిస్తా అనాలి. రాజకీయ నాయకుడు అలాగే ఉండాలి. కానీ ఈ రాజకీయ నాయకుడు చేసే గలీజు రాజకీయం ఏంటో తెలుసా? అగోగో వాళ్ళకి జరగదు, అగోగో వాళ్ళకి జరగదని వీళ్ళని రెచ్చగొట్టాలి, వాళ్ళని చూపించి వీళ్ళని రెచ్చగొట్టాలి. అది రాజకీయం. హిందూ సోదరులు రెచ్చగొట్టాలి, అది రాజకీయం పవన్ కళ్యాణ్. వినండి. బికాజ్ ఇది హిందువులు కాబట్టి, వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాల్ని ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి జోకులు, దీని సీరియస్నెస్ లేదు అధ్యక్ష. 100% నిజం చెప్పిండు. ఎడాపెడా జోకులు వేసింది ఎవరు? ఈయన అన్నలు. క్లియర్గా చెప్తున్నా. ఈరోజు నేను జనరల్గా చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం కాదు నాకు, అది చిరంజీవి అంటే ఒక అది. అయినా ఈరోజు చెప్తున్నా, జోకులు వేసింది హిందూయిజం మీద ఈయన అన్నలు. వినండి. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టేంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మరి మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది మనకి. ముందు మీరు గౌరవిస్తే పక్కవాడికి చెప్పాలి. ముందు మీరు గౌరవించి కదా పక్కవాడికి చెప్పాలి. ఇక్కడ మీరు చేస్తున్నది ఏంది? ఇస్లాం పేరు చెప్పి, క్రిస్టియానిటీ పేరు చెప్పి హిందువులను రెచ్చగొట్టి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఇందాక చెప్పా, నాయకుడు అనేవాడు ఎవడు? హిందూయిజానికి జరిగినా నేను ఉంటా, ఇస్లాంకి జరిగినా నేను ఉంటా, క్రిస్టియానికి జరిగినా నేను ఉంటా అని చెప్పేసి మాట్లాడేటటువంటి వ్యక్తి నాయకుడు. ఒకవైపు ఇలాగా జనాలని రెచ్చగొడుతూ, మరొక వైపు ఇదే వ్యక్తి ఏమంటాడు తెలుసా మీకు? ఇలా చూడండి. నేను హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడిన ఇస్లాంని వ్యతిరేకిస్తున్నాను. అలా అయిపోయింది థాట్ ప్రాసెస్. థాట్ ప్రాసెస్ అలా కాదు, కంపేర్ చేస్తున్నారు మీరు హిందూ ధర్మం గురించే మాట్లాడితే ఎవడు ఏమన్నాడు? అప్రిషియేట్ చేస్తారు. ఇది తప్పు జరిగింది అని ఎక్కడన్నా చెప్తే అప్రిషియేట్ చేస్తారు. తప్పుని ఎత్తి చూపించాడు పవన్ కళ్యాణ్ అంటారు. ఇగో ఇస్లాం ధర్మంలో ఫలానా దర్గాలో ఇది జరిగింది, అందరూ అప్రిషియేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇస్లాం ధర్మంలో ఈ తప్పుని ఎత్తి చూపించాడంటారు. క్రిస్టియానిటీలో జరిగితే ఈ తప్పుని ఎత్తి చూపించాడంటారు. కానీ మీరు చేసే పని ఏంటి అంటే, మీరు ఇతర మతాలని బూచిగా చూపించి హిందువులను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు.
హిందువుల గురించి మాట్లాడే సమయంలో, హిందువులకి ఉన్నటువంటి సమస్య గురించి మాట్లాడే సమయంలో మీరు అదే మాట్లాడండి. ఇతర మతాల గురించి ఎందుకు తీసుకొస్తారు? ముస్లిం మతానికి సంబంధించి, ఇస్లాంకి సంబంధించినటువంటి ఇష్యూలో ఇస్లాం గురించే మాట్లాడండి, హిందువుల గురించి అందులో మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ఇలాగ కంపేర్ అన్నది చేస్తే మతాల్ని రెచ్చగొట్టడం అంటారు దీన్ని. మతాల్ని రెచ్చగొట్టడం అంటారు దీన్ని. వినండి ఏమంటుండో ఆయన. నేను సనాతన ధర్మం గురించి మాట్లాడేది నేను ఎందుకు మాట్లాడుతాను అది అంటే నువ్వు లెఫ్ట్ వింగ్ అనగానే నువ్వు ఇష్టారాజ్యంగా తిట్టే హక్కు ఎవరికి లేదు కదా. సెక్యులరిజం అంటే నువ్వు కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా నువ్వు హిందువులు తిట్టడం రైట్ కాదు కదా. ఇట్ ఇస్ యాంటీ డెమోక్రటిక్, యాంటీ కాన్స్టిట్యూషనల్. నేను మాట్లాడేది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ లోబడి మాట్లాడతాను. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి లోబడి మాట్లాడుతున్నానంట. అసలు కాన్స్టిట్యూషన్ గురించి మీకు ఏం తెలుసు పవన్ కళ్యాణ్ గారు? మీరు చదువుకున్న 2 లక్షల పుస్తకాల్లో కాన్స్టిట్యూషన్ ఉందా? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉందా? రెండోది, మీరు మతాలు చాలా నీచంగా హిందూ మతం గురించి మాట్లాడింది ఎవరు? మీ అన్నే కదా. నాగబాబు గారు మీకు ఏమవుతారు? మీ అన్నే కదా. మీ అన్న దేవుడు కనిపిస్తే ఏం చేస్తా అన్నాడు? మీ అన్న నాగబాబు గారు దేవుడు కనిపిస్తే ఏం చేస్తా అన్నాడు? ముందు అన్న మీద గాండ్రించి ఉమ్మేయండి. అన్న చేసింది తప్పు, క్షమించమని అడగండి హిందువులని అని చెప్పేసి అన్నని తీసుకొచ్చి ఇదే స్టేజ్ మీద నిలబెట్టి క్షమాపణలు అడిగించండి. దాని తర్వాత మీరు ఇదంతా సుత్తిగా చెప్తే ఎవడైనా నమ్ముతాడు. సొంతంగా మనం అయితే ఆచరణ చేయం దేని గురించి. అరే మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిండయా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు సనాతన ధర్మంలో విడాకులు లేవు, వేరే పెళ్లి లేదు అని. మరి మీరు చేసుకున్నారు ఆ పని. మా చంద్రబాబు నాయుడు గారే చెప్పిండు, మీరు ఆ పని చేశారు. మరి మీరు ఎట్లా సనాతన హిందూ అవుతారు? చెప్పండి దయచేసి ఒకసారి. అంటే జనాలని ఎట్లా ఒకట్లా డైవర్ట్ చేయాలి, బ్రేక్ చేసి ఓట్లు దండుకోవాలి. ఎక్కడి నుంచి? బీజేపీ, ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న సిద్ధాంతం ఇది. కానీ ఆ సిద్ధాంతం ఎక్స్పైర్ అయిపోయింది. దరిద్రం ఏంటంటే మీరు జస్ట్ రాజకీయాల్లోకి రావడానికి ముందే అది ఎక్స్పైర్ అవుతుంది. అప్పటికే బీజేపీ దీన్ని వాడేసుకుంది. జనాలకి దీని నిజస్వరూపం అర్థమైపోయింది. ఇప్పుడు మీరు కొంచెం లేటుగా వచ్చారు. ఇప్పుడు జనాలకి మీ నిజస్వరూపం అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మానసిక స్థితి గురించి మీరేమనుకుంటారు? తప్పకుండా ఒక కమెంట్ అనేది చేసి, వీడియోని లైక్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.